హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు అవర్ ఛానల్. యాక్చువల్‌గా అయితే ఇన్ని రోజులు మనం లింక్డ్ఇన్ అకౌంట్ గురించి చెప్పాం. స్టార్టప్ కంపెనీస్ అని చెప్పాం. చాలానే చెప్పాం గదా! కానీ లింక్డ్ఇన్ అకౌంట్‌ని ఎలా క్రియేట్ చేసుకోవాలి? ఎలా క్రియేట్ చేసుకుంటే కాల్స్ ఒస్తాయి? ఒక ప్రొఫెషనల్ అకౌంట్ లాగా ఎలా క్రియేట్ చేసుకోవాలి? ఈ విషయాలు మనం డిస్కస్ చేయలేదు గదా! సో, ఈరోజైతే మనము టోటల్‌గా సుప్రీం గైడ్, లింక్డ్ఇన్ సుప్రీం గైడ్ చెప్పిన ఆప్టిమైజేషన్ ఎలా చేసుకోవాలో సేమ్ అలానే నేను లింక్డ్ఇన్ అకౌంట్ క్రియేట్ చేసి చూపిస్తాను. ఒక ఫేక్ అకౌంట్ అయితే క్రియేట్ చేశాను. డూప్లికేట్ అకౌంట్ మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి. అందులో నేను ఎలా అయితే చెప్తానో అలానే మీరు గూడా క్రియేట్ చేసుకోండి. ఓకే. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓకే. లెట్స్ స్టార్ట్. ఫస్ట్ అయితే నేను ఒక అకౌంట్ క్రియేట్ చేశాను. డెమో అకౌంట్ అనేసి ఒక లింక్డ్ఇన్ అకౌంట్ క్రియేట్ చేసుకున్నాను. అది మీకు చూపించడానికే. అంతకన్నా ముందు ఇది నా అకౌంట్ అన్నమాట. ఇప్పుడు నా అకౌంట్‌లో ఉన్నదే సేమ్ నేను ఎలా క్రియేట్ చేశానో అలానే మీకు చూపిస్తాను. నేను ఎలా ఆప్టిమైజ్ చేసుకున్నానో అంతకన్నా ఎక్కువే చూపిస్తాను. నేను ఇంకా కొన్ని యాడ్ చేయలేదు. మీకు ఆ యాడింగ్ మెథడ్స్ కూడా చూపిస్తాను. ఓకే. విల్ సీ. అంతకన్నా ముందు నోట్‌ప్యాడ్ ఒకసారి ఓపెన్ చేద్దాం. ఫస్ట్ లింక్డ్ఇన్‌లో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే హెడ్‌లైన్స్. ఇప్పుడు నాది ఓపెన్ చేస్తాను ఒకసారి చూడండి. నా హెడ్‌లైన్స్‌లో ఉంది. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్, రియాక్ట్ జేఎస్, జావాస్క్రిప్ట్, నోడ్ జేఎస్, పైప్‌లైన్స్ యూజ్ చేశాను నేను. అవునా? ఒకవేళ ఫ్రెషర్ అయితే బీకామ్ పర్సన్ అయితే బీకామ్ మీ కాలేజ్. ఓకేనా? ఒకవేళ బీఎస్సీ అయితే బీఎస్సీ మీ కాలేజ్. ఓకేనా? ఈ కాలేజ్ కూడా మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. బీఎస్సీ మీ మీ కాలేజ్ కాలేజ్ కూడా మెన్షన్ చేసుకోవచ్చు. అని మెన్షన్ చేసిన తర్వాత పైప్‌లైన్స్ ఇవ్వాలి. ఎలా అంటే మీరు యాస్పైరింగ్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్, పైప్‌లైన్ మీకొచ్చిన స్కిల్స్ పైథాన్, జావా. పైథాన్ మళ్ళీ పైప్‌లైన్ మళ్ళీ జావా. అలా మీ స్కిల్స్‌ని హెడ్‌లైన్స్‌లో మెన్షన్ చేయాలి. ఓకేనా? ఫస్ట్ మీ స్టడీ. ఫ్రెషర్ కాబట్టి మీ స్టడీ. బీకామ్, బీఎస్సీ, బీటెక్. ఓకే. విచ్ కాలేజ్. ఓకే. దాని తర్వాత పైప్‌లైన్స్ ఇస్తూ మెన్షన్ చేయాలన్నమాట. ఇలా పైప్‌లైన్స్ ఇస్తూ మెన్షన్ చేయడం వల్ల మీ స్కిల్స్ ఎక్స్‌ప్లోర్ అవుతాయి. హెడ్‌లైన్ ఈస్ ఫస్ట్ ఇంపార్టెంట్. అందుకే నేను నోట్‌ప్యాడ్‌లో ఫస్ట్ హెడ్‌లైన్‌నే మెన్షన్ చేశాను. ఇప్పుడు ఈ హెడ్‌లైన్‌ని మనము మన డూప్లికేట్ అకౌంట్‌లో ఎలా క్రియేట్ చేసుకోవాలో చూపిస్తాను. సో, ఇక్కడికొచ్చాక ఇక్కడ కనిపిస్తుంది గదా! మీకు పెన్సిల్ ఐకాన్. యోగి వేమన యూనివర్సిటీ కడప దగ్గర. ఇక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేస్తే ఇక్కడ కనిపిస్తుంది గదా! హెడ్ 1 మినిట్. హెడ్‌లైన్ అనేసి ఇక్కడ ఇక్కడ ఏం చేస్తారంటే MCA@SVEC ఓకే. ఇలా పెట్టేసి యాస్పైరింగ్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఓకే. ఎక్కువ రాకూడదు మళ్ళీ. ఒక 1 ½ లైన్‌లో ఎళ్ళిపోవాలి. యాస్పైరింగ్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. ఓకేనా? ఇలా క్రియేట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ హెడ్‌లైన్స్‌లోని ఇప్పుడు మీ స్కిల్స్ మెన్షన్ చేయాలి. సపోజ్ మీకు జావా వచ్చా? జావా. ఫ్రంట్ ఎండ్ వచ్చా? లైక్ యూఐ డెవలప్‌మెంట్ వచ్చా? యూఐ డిజైనర్. లైక్ నెక్స్ట్ వచ్చేసి పైథాన్, నోడ్ జేఎస్. ఇలా మీ స్కిల్స్‌ని మీరు హెడ్‌లైన్స్‌లో మెన్షన్ చేయాలి. ఓకేనా? ఫ్రెషర్‌కి చెప్తున్నాను. అదే ఒక ఎక్స్‌పీరియన్స్ అయితే మీ కాలేజ్‌ని మీరు మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఏం చేస్తారంటే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అట్ ది రేట్ ఆఫ్ అసెంచర్. నేను ఇంకా అసెంచర్ డీటెయిల్స్ మెన్షన్ చేయలేదు. టైం లేదు నాకు. సో, అందుకే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అట్ ది రేట్ ఆఫ్ అసెంచర్. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అట్ ది రేట్ ఆఫ్ కాగ్నిజెంట్. ఇలా మీ కంపెనీ ప్రొఫైల్‌ని పెట్టుకోవాలి. ఓకేనా? ఇలా మీ హెడ్‌లైన్స్‌లో మీ స్కిల్స్, మీ కాలేజ్ నేమ్ అండ్ మీ డొమైన్. ఓకేనా? మీరు చూజ్ చేసుకున్న డొమైన్.
ఇలా ఇది మెన్షన్ చేయాలి. హెడ్‌లైన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే. హ్మ్. నేను డిస్కార్డ్ చేసేస్తున్నాను. జస్ట్ మీకు చూపించడానికే. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ మన నోట్‌ప్యాడ్‌లోకెళ్ళిపోదాం. ఇప్పుడు డీపీ. ఈ డీపీ అనేది గూడా చాలా ఇంపార్టెంట్. ఖచ్చితంగా మీ ప్రొఫైల్ పిక్కే పెట్టాలి. మీ ప్రొఫైల్ పిక్ గూడా ఎలా ఉండాలంటే స్మైల్ ఫేస్‌తో ఉండాలి. ఓకే. నెక్స్ట్ వచ్చేసి చుట్టూ చాలా మంది కనిపించగూడదు. సింగిల్ పర్సన్ అది గూడా ఎలా ఉండాలంటే డిగ్నిటీగా ఉండాలి. డిసిప్లైన్ ఉండాలి. కనిపించాలి. మీ డిసిప్లైన్ మీ ఫేస్‌లో కనిపించాలి. అలా ఉండాలి మీ డీపీ. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి బ్యానర్. సో, నెక్స్టొచ్చేసి ఈ బ్యానర్ ఎలా క్రియేట్ చేసుకోవాలి అంటే, ఈ బ్యానర్ కోసం మీరు క్యాన్వాస్ కానీ, అడాబ్ ఎక్స్‌ప్రెస్ కానీ చూజ్ చేసుకోండి. లింక్డ్ఇన్ బ్యానర్ అంటే ఇక్కడికెళ్ళి లింక్డ్ఇన్ బ్యానర్ క్రియేషన్. బ్యానర్ క్యాన్వా. ఓకే. క్యాన్వాలో కొడితే మీకు చాలా టెంప్లెట్స్ ఒస్తాయి. సింపుల్‌గా ఉండాలి టెంప్లెట్. ఎలా ఉండాలి? సింపుల్‌గా. ఏదో ఫోటోస్ పెట్టేసి అది ఇది అసలలా ఉండగూడదు. చాలా సింపుల్‌గా నాదొకసారి చూపిస్తాను. ఇక్కడ చూడండి. నాదెంత సింపుల్‌గా ఉందో. ఇటు సైడ్ అసలు కనీసం ఏం లేదు. నా పిక్చర్, నా నేమ్ అండ్ నేను నా డెవలప్‌మెంట్ రోల్. అవునా? సేమ్ మీరు గూడా ఏం జేస్తారంటే యాస్పైరింగ్ ఇంజినీరే అవ్వచ్చు మీరు. యాస్పైరింగ్ ఇంజినీరే అవ్వచ్చు మీరు. కానీ మీ నేమ్ ఉండాలి. వి అఖిల. సపోజ్ మీరు సంథింగ్ సుమన్ సంథింగ్ ఉంటారు గదా! వి సుమన్, ఏ సుమన్ పైనుండి కింద జస్ట్ ఏ రోల్ అయితే మీరు యాస్పైరింగ్ అవ్వాలనుకుంటున్నారో మీ ఎయిమ్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్, ఫుల్ స్టాక్ డెవలపర్ ఇది మెన్షన్ యాస్పైరింగ్ అవసరం లేదు. ఫుల్ స్టాక్ డెవలపర్, సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఇలా మీ బ్యానర్ కనిపించాలి. ఓకేనా? సింపుల్‌గా ఉండాలి. సింప్లిసిటీనే ఇంపార్టెంట్. ఓకే. ఇక్కడి వరకు అయిపోయింది. ఈ వీడియో అయితే లాగ్ అయితదండి. మీరు మాత్రం ఓపికతో చూడండి. ఖచ్చితంగా ఇలా క్రియేట్ చేసుకుంటే కాల్స్ అయితే బాగొస్తాయి. నెక్స్ట్ ఇప్పుడు బ్యానర్ క్రియేట్ చేసాం. డీపీ క్రియేట్ చేసేసుకున్నాం. హెడ్‌లైన్స్ చెప్పేసాం. 3 ఇంపార్టెంట్ థింగ్స్ అయిపోయాయి. అవునా? నేనందుకే ఈ 3ని ఫస్ట్‌లో మెన్షన్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి యూఆర్ఎల్ కస్టమైజేషన్. అందరికి లింక్ పెద్ద పెద్దగా వచ్చేస్తది లింక్డ్ఇన్ లింక్. అవునా? ఎవరికైనా షేర్ చేస్తే అసలు బావుండదు కదా! సో, లింక్డ్ఇన్‌ని కస్టమైజేషన్ చేసుకోవాలి. ఇది చాలా మందికి వర్కింగ్ పీపుల్‌కి తెలుసు. బట్ స్టూడెంట్స్‌కి చాలా మందికి తెలీదు. సో, కస్టమైజేషన్ చేసుకోవాలి లింక్డ్ఇన్ ఎప్పుడైనా సరే. ఎలా అంటే ఐయామ్ వెరీ సారీ అబౌట్ మై థ్రోట్ ఇన్ఫెక్షన్. పబ్లిక్ ప్రొఫైల్ యూఆర్ఎల్. ఇక్కడికెళ్లారంటే మీ పబ్లిక్ ప్రొఫైల్ యూఆర్ఎల్‌ని మీరు ఎడిట్ చేసుకోవచ్చు. ఓకేనా? సో, ఇక్కడ కనిపిస్తుంది గదా! డెమో అకౌంట్ వీరబల్లి అనేసి నేను ఇదంతా తీసేస్తా. సారీ. డిస్కార్డ్ చేద్దాం ఒకసారి. ఇక్కడికెళ్ళండి. ఈ ఈ లెటర్స్ ఉన్నాయి గదా! ఈ నంబర్స్ ఇవి తీసేయండి. తీసేసి ఇక్కడ ఒక 2, 3 లైన్స్ ఇచ్చి స చిన్నగుండాలి. చాలా సింపుల్‌గా, క్యూట్‌గా ఉండాలి. ఓకేనా? అలా మీరు మెన్షన్ చేస్తే మీ డెమో అకౌంట్ అనేది క్రియేట్ అయిపోతది. ప్రొఫైల్ అనేది కస్టమైజేషన్ అవుతది. ఓకేనా? మీ పబ్లిక్ ప్రొఫైల్ చూడ్డానికి చాలా బావుండాలి. సింపుల్‌గా ఉండాలి. సింగిల్ లైన్‌లో అయిపోవాలంటే ఇదే బెస్ట్ మెథడ్. ఓకే. ఇలా మీ యూఆర్ఎల్‌ని కస్టమైజ్ చేసుకోవాలి. దిస్ ఈస్ ద ఫోర్త్ మెథడ్. ఇప్పుడు మనం రియల్ దాంట్లోకెళ్ళిపోతాం. ఓకేనా? నెక్స్ట్ ప్రాజెక్ట్ డిస్క్రిప్షన్ అండ్ ఎక్స్‌ప్లనేషన్. వెరీ ఇంపార్టెంట్. ఓకే. అంతకన్నా ముందు ప్రాజెక్ట్ డిస్క్రిప్షన్ అండ్ ఎక్స్‌ప్లనేషన్ కన్నా ముందు నేను యాక్చువల్‌ది చెప్పలేదు. మీకు యాడ్ ప్రొఫైల్ సెక్షన్ అనేసి ఒకటుంటుందనమాట. ఈ యాడ్ ప్రొఫైల్ సెక్షన్‌లో ఏం చేస్తారంటే యాడ్ అబౌట్ అని ఉంది గదా! ఈ అబౌట్‌లో నేనిచ్చిన ఒక మెథడ్ ఇస్తాను నేను మీకందరికీ ఒకటిస్తాను. నేను నోట్‌ప్యాడ్‌లో పెట్టాను దాన్ని. 2 మెథడ్స్ పెట్టాను. సీ ఫర్ ఎ ఫ్రెషర్ ఇక్కడ చూడండి. హాయ్! ఐయామ్ ఎ డేటా అనలిస్ట్ లుకింగ్ ఫర్ అన్ ఎంట్రీ లెవెల్ పొజిషన్ వేర్ ఐ కెన్ ఎక్సెల్ అట్ ట్రాన్స్‌ఫార్మింగ్ డేటా ఇంటూ యాక్షనల్ ఇన్‌సైట్స్ ఇలా మీ ప్రొఫైల్ చూడంగానే
కనిపించాలి మీ అబౌట్ సెక్షన్. మీ టెక్నాలజీ ఏంటి? మీ టూల్స్ ఏంటి? మీకేం తెలుసు? ఏ స్కిల్స్ వచ్చు? ప్రతి ఒక్కటి మెన్షన్ చేయాలి. అందులో మీ కీ అచీవ్‌మెంట్స్ ఏంటి? ఒక ఫ్రెషర్‌కి కీ అచీవ్‌మెంట్స్ అంటే ఏముంటాయి? త్వరగా వర్క్ చేయడం, ఎస్కలేషన్స్ రాకుండా ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడం. ఏ ఎర్రర్స్ వచ్చాయో ఆ ఎర్రర్స్‌ని నువ్వు ఎలా మోడిఫై చేశావు? ఎలా వర్కౌట్ చేసావు దాని మీద? ఇలాంటి కీ అచీవ్‌మెంట్సే ఒక ఫ్రెషర్‌కుంటాయన్నమాట. ఓకేనా? అందుకే ఫ్రెషర్ కోసమే నేనిచ్చాను. మెయిన్‌లీ ఫ్రెషర్ కోసమే. ఓకేనా? See, lastలో I'm passionate about continuous learning and staying up to date with the latest trends and technologies in data analytics. So, I'm passionate. లాస్ట్‌లో ఒకటి చెప్పాలి. I'm passionate about continuous learning. నేను అప్ టు డేట్ ఉండడానికి, కంటిన్యూయస్‌గా లెర్న్ చేయడానికి, నేను లేటెస్ట్ ట్రెండ్స్ నేర్చుకోవడానికి ఐయామ్ వెరీ ప్యాషనేట్ అని చెప్తున్నామిక్కడ. మన గురించి మనము ఎక్స్‌ప్లోర్ చేసుకుంటున్నాం అబౌట్ సెక్షన్‌లో. ఓకేనా? ఇది మీకు ఈ టెంప్లేట్ మీకిస్తాను. ఐ లవ్ కనెక్టింగ్ విత్ న్యూ పీపుల్. గివ్ మీ ఎ షౌట్ అంటే నా మెయిల్‌కి మీరు మెయిల్ చేయండి అనేసి మనము లింక్డ్ఇన్ మెంబర్స్‌కి చెప్తున్నాం. అవునా? ఇండైరెక్ట్‌గా వాళ్ళకి మనకి ఒక ఛాన్స్ ఇవ్వమని అడుగుతున్నాం. అంతేనా? దట్స్ వై అబౌట్ సెక్షన్ ఈస్ దట్స్ వై అబౌట్ సెక్షన్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మళ్ళీ చెప్తున్నాను. వెరీ వెరీ ఇంపార్టెంట్ అబౌట్ సెక్షన్. అబౌట్ సెక్షన్ చూసే మీ లింక్డ్ఇన్ ప్రొఫైల్ చూసే మీకు కాల్స్ వస్తాయి. నౌకరీ చూసి రావు, ఇండీడ్ చూసి రావు, హైరెక్ట్ చూసి రావు, ఇన్‌స్టా హైర్ చూసి రావు. ఫస్ట్ మీ రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అవ్వాలంటే మీ లింక్డ్ఇన్ ప్రొఫైలే చూస్తారు. ఏ హెచ్ఆర్ అయినా సరే. కావాలంటే ఒక హెచ్ఆర్ దగ్గరికెళ్లి అడగండి. "అరే! మేమెందుకురా హెచ్ఆర్‌లం ఇంగ లింక్డ్ఇన్‌లో ఉన్నాము. మీ ప్రొఫైల్‌ని చెక్ చేయడానికే గదా!" అంటారు. ఫస్ట్ లింక్డ్ఇనే చూస్తారు. ఓకేనా? అందుకే మీ అబౌట్ సెక్షన్ చాలా చాలా బాగుండాలి. ఓకే. నెక్స్ట్ టెంప్లేట్ ఇది ఫర్ ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్. ఫర్ ఫుల్ స్టాక్ డెవలపర్స్ లైక్ సి షార్ప్, ఏఎస్‌పీ డాట్ నెట్, ఎంవీసీ ఎవరైనా నేర్చుకొని ఉంటారు గదా! వాళ్ళ కోసం పెట్టాను. ఇక్కడ మీరు చిన్నగా మీ స్కిల్స్‌ని ఉంటాయి గదా! వాటిని మీరు చేంజ్ చేసుకోండి. చేంజ్ చేసుకొని పెట్టుకోండి. ఓకేనా? 2 టెంప్లేట్స్ నేను మీకు షేర్ చేస్తాను. ఇలా మీ అబౌట్ సెక్షన్ ఉండాలి. మీరు ఏ టెక్నాలజీస్ నేర్చుకున్నారు? ఏ టూల్స్ నేర్చుకున్నారు? ఏ డేటాబేస్ వచ్చు? ఎలా నేర్చుకున్నారు? స్కిల్స్ ఏంటి? ఎలా అచీవ్ చేశారు? మీ మీ ప్రాబ్లమ్స్‌ని ఎలా సాల్వ్ చేశారు? ఇవన్నీ మీ ప్రొఫెషనల్ జర్నీ మొత్తం మీ అబౌట్ సెక్షన్‌లో కనిపించాలి. ఓకేనా? దట్స్ ఆల్ అబౌట్ సెక్షన్. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు అబౌట్ సెక్షన్ అయిపోయింది. సో, ఇప్పుడు ఒక అబౌట్ సెక్షన్ ఇచ్చేద్దామా ఇక్కడ? వద్దులేండి. నేను ఇది డిలీట్ చేద్దామనుకుంటున్నా మళ్ళీ. ఇప్పుడు నేను ప్రొఫైల్ ఫోటో గురించి చెప్పేసాను. అబౌట్ గురించి చెప్పేసాను. ఎడ్యుకేషన్ దగ్గరకొచ్చేసేస్తే అన్ని ఎడ్యుకేషన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. రీసెంట్ ఎడ్యుకేషన్. నీ రీసెంట్ ఎడ్యుకేషన్ ఏది చేసుంటావో అదే నువ్వివ్వు. చాలు. రీసెంట్ ఎడ్యుకేషన్ చాలు. ఓకేనా? నీ స్కిల్స్ కనిపిచ్చాలి. ఎడ్యుకేషన్ గాదు. ఓకేనా? ఎడ్యుకేషన్ ఇచ్చి పర్సెంటేజ్ ఎంతనో మెన్షన్ చెయి. ఓకే. పొజిషన్స్ గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు ఎక్స్‌పీరియన్స్ పర్సన్స్‌కి. కానీ ఒక ఫ్రెషర్‌కి గూడా పొజిషన్ ఉంది. ఏంటి? ఇంటర్న్‌షిప్. యూ డన్ అన్ ఇంటర్న్‌షిప్. 6 మంత్స్ ఆఫ్ ఇంటర్న్‌షిప్ ఈస్ అన్ గుడ్ ఎక్స్‌పీరియన్స్ ఫర్ యూ కదా! ఈ ఎక్స్‌పీరియన్స్‌ని నువ్వు పొజిషన్ కింద పెట్టుకో. హెడ్‌లైన్స్‌లో గూడా నువ్వు ఒకవేళ ఇంటర్న్‌షిప్ చేసింటే కాలేజ్ తీసి పక్కన పెట్టేసి అట్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఎక్స్ ఇంటర్న్ అట్ ది రేట్ ఆఫ్ అని చెప్పేసి ఆ కంపెనీ నేమ్ మెన్షన్ చెయ్యి. ఎక్స్ ఇంటర్న్ లేకపోతే ఎక్స్ ఇంటర్న్ అంటే ఇంటర్న్‌షిప్ కంప్లీట్ అయిందనే కదా అర్థం. ఎక్స్ ఇంటర్న్ అట్ ది రేట్ ఆఫ్ ఈ కంపెనీ అని పెట్టేయి. అలా పెట్టడం వల్ల యూ హావ్ ఎ ప్రొఫెషనల్ ఎక్స్‌పీరియన్స్ అనేసి టెక్నికల్ రిక్రూటర్స్‌కి తెలుస్తుంది. ఓకేనా? ఇలా మీ పొజిషన్‌ని ఫిల్ జేయండి. సో, యూ హావ్ ఎ పొజిషన్. ఇంటర్న్‌షిప్ చేసిన ప్రతి ఒక్కరు మీ పొజిషన్‌ని పొజిషన్‌లో యాడ్ చేసేయండి. తర్వాత అందులో మీరు ఏం చేశారు? మీ కీ స్కిల్స్ ఏంటి? ఏ ప్రాజెక్ట్ మీద వర్క్ చేశారు? దాని ద్వారా ఎంత ప్రాఫిట్ వచ్చింది కంపెనీకి? మీ ఎఫర్ట్స్ ఎంత పెట్టారు? ఇవన్నీ కూడా అందులో మెన్షన్ చేయాలి. ఓకేనా? నెక్స్ట్ యాడ్ స్కిల్స్. మినిమమ్ 45 స్కిల్స్ అయినా యాడ్ చేయండి. స్కిల్స్ యాడ్ చేసే దాంట్లో
ఫస్ట్ స్కిల్ మీది ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్ ఉండాలి, బ్యాక్ ఎండ్ టెక్నాలజీస్ ఉండాలి. నెక్స్ట్ వచ్చేసేసి నాది చూపిస్తాను ఒకసారి. దిస్ ఈజ్ ఎక్స్పీరియన్స్. చెప్పాను కదా నేను చాలా చేంజ్ చేయాలి నా దాంట్లో. సి దీస్ ఆర్ ద స్కిల్స్. ఇలా మీ స్కిల్స్ ని మీరు మెన్షన్ చేయాలి. ఓకేనా? ఇక్కడికి వెళ్దాం. జావా అయితే జావా, పైథాన్ అయితే పైథాన్, ఏదైతే అది. ఎక్కడ నేర్చుకున్నారు ఈ స్కిల్స్? ప్రతి ఒక్కటి స్కిల్స్ ని యాడ్ చేయాలి. ఓకేనా? ఆ స్కిల్స్ ఎలా ఉండాలి? మీ ప్రొఫెషనల్ జర్నీ చూపించేలా ఉండాలి, మీ టెక్నికల్ స్కిల్స్ చూపించేలా ఉండాలి. స్కిల్స్ అనగానే కమ్యూనికేషన్ స్కిల్స్, ఓకే, కమ్యూనికేషన్ స్కిల్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్, నేను కూడా మెన్షన్ చేస్తా. కానీ లింక్డ్ఇన్ ఈజ్ ఏ ప్రొఫెషనల్ ప్లాట్ఫామ్ ఫర్ టెక్నికల్ స్టూడెంట్స్. సో టెక్నికల్ స్కిల్సే ముందు ఉండాలి. ఓకేనా? నెక్స్ట్ స్కిల్స్ యాడ్ చేసేసాం. నెక్స్ట్ ఏంటి? అంతే, స్కిల్స్ యాడ్ చేసేసామా? ఇక్కడి వరకు కంప్లీట్ అయిందా? ఇప్పుడు రికమెండేషన్స్ లెక్క వస్తే యాడ్ ప్రాజెక్ట్స్. అవునా? మీ ప్రాజెక్ట్ ఎలా చేస్తారు తెలుసా? ప్రాజెక్ట్ కంప్లీట్ అయింటుందా? నా చూపిస్తాను, మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అవ్వకూడదు కదా. నేను మీకోసమే వాయిస్ కొంచెం పెంచుకొని చెప్తున్నాను. సి దిస్ ఈస్ మై వన్ ఆఫ్ మై ప్రాజెక్ట్. సి దిస్ ఈస్ వన్ ఆఫ్ మై ఏపీఐ ప్రాజెక్ట్. ఫేక్ స్టోర్ ఏపీఐ యూస్ చేసి, టైల్విన్ యూస్ చేసి నేను రియాక్ట్ లో చేసిన ప్రాజెక్ట్ అనమాట. హౌ ఐ కీప్, నేను ఎలా అయితే ఇక్కడ ప్రాజెక్ట్ మెన్షన్ చేశానో మీరు కూడా అలానే ప్రాజెక్ట్ ని మెన్షన్ చేయాలి. కానీ నేను అక్కడ డిస్క్రిప్షన్ తక్కువ ఇచ్చా. అదే మీరు డిస్క్రిప్షన్ ఎలా ఇవ్వాలి తెలుసా? ఇక్కడ చూడండి, హలో లింక్డ్ఇన్ ఫోక్స్, హలో హాయ్ సన్షైన్స్ అనేసి, హలో సన్షైన్స్, హాయ్ లింక్డ్ఇన్ సన్షైన్స్ ఇలా మెన్షన్ చేసి, ఎగ్జైటింగ్ అప్డేట్ ఫ్రమ్ మై లేటెస్ట్ ప్రాజెక్ట్ అని వాళ్ళకి కనిపించాలి. కనిపించినాక అందులో మీరు ఏం చేశారు, ఎలా వర్క్ చేశారు అన్ని మెన్షన్ చేయాలి. మెన్షన్ చేసిన తర్వాత, డిస్క్రిప్షన్ మెన్షన్ చేసిన తర్వాత వీడియో రిలీజ్ చేయాలి. ఆ వీడియో రిలీజ్ చేసిన తర్వాత లాస్ట్ లో గిట్ హబ్ లింక్ మెన్షన్ చేయాలి. ఓకేనా? చెక్ మై కోడ్ ఇన్ గిట్ హబ్ అని పెట్టేసి 2 కోలన్స్ పెట్టేసి ఆ గిట్ హబ్ లింక్ అందులో చూపించాలన్నమాట. ఓకేనా? ఎలా చూపించాలి? ఇక్కడికి వెళ్దాం. యాడ్ ప్రాజెక్ట్స్ మీద క్లిక్ చేసి ఫస్ట్ ప్రాజెక్ట్ నేమ్ మెన్షన్ చేయాలి. ఓకేనా? సపోజ్ యువర్ ప్రాజెక్ట్ ఈస్ e-commerce project. Description about that project, e-commerce project at the rate of React, which skill at the rate of Angular. ఇలా మెన్షన్ చేయాలి. డిస్క్రిప్షన్ మెన్షన్ చేయాలి. అందులో స్కిల్స్, అందులో ఏం స్కిల్స్ మెన్షన్ చేసావో ఆ స్కిల్స్ మెన్షన్ చేయాలి. ఈ స్టార్ట్ డేట్, మంత్ డేట్ మనకు అవసరం లేదు, అసోసియేటెడ్ విత్ కూడా మనకు అవసరం లేదు. ఇవి మెన్షన్ చేయాలి. ఓకేనా? లింక్ కూడా డిస్క్రిప్షన్ లోనే లింక్ మెన్షన్ చేయాలి. ఓకే, ఇది అయిపోయిన తర్వాత ప్రాజెక్ట్ డిస్క్రిప్షన్, ప్రాజెక్ట్ గిట్ హబ్ లింక్ అయిపోయిన తర్వాత మీరు హోమ్ లోకి వస్తే మీడియా ఉందా? ఈ మీడియా త్రూ మీరు ఏం చేస్తారంటే వీడియోని అప్లోడ్ చేయాలి. ఓకే, ఈ మీడియా త్రూ వీడియోని అప్లోడ్ చేయాలి. ఆ వీడియో కింద దిస్ ఈజ్ అబౌట్ మై ప్రాజెక్ట్ అనేసి మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఆ ప్రాజెక్ట్ గురించి మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఎక్స్ప్లెయిన్ చేసి ఆ ప్రాజెక్ట్ ని వీడియో రూపంలో మీరు అందులో సేవ్ చేయాలి లింక్డ్ఇన్ లో. ఓకేనా? సేవ్ చేయడం వల్ల ఇలా టెక్స్ట్ రాస్తే కొందరు చదువుతారు. అదే వీడియో అయితే నువ్వు నీ వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్, హౌ యూ డిడ్ ద ప్రాజెక్ట్, ఇవన్నీ తెలుస్తాయి. ఓకేనా? సో అందుకోసమే నేను వీడియో చేసి పెడతానన్నమాట. యాక్చువల్గా మీరు కూడా సేమ్ అలానే వీడియో చేసి పెట్టండి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి
రైట్ ఆర్టికల్స్. నేను ఇది బాగా యూజ్ చేస్తాను రైట్ ఆర్టికల్స్. తక్కువ మంది చూస్తారు. కానీ ఆర్టికల్స్, మీడియం చూసారా ఎవరైనా? మీడియం సైట్ గురించి నేను ఎప్పుడు చెప్తూనే ఉంటాను. మీడియంలో చాలా మంది బ్లాగ్స్ చేస్తారు. అవునా? దేనికి? టీచింగ్ పీపుల్, టీచింగ్, షేరింగ్. వాళ్ళు ఏం నేర్చుకున్నారో స్కిల్స్ అవన్నీ షేర్ చేస్తున్నారు. అవునా? సేమ్ ఇక్కడ కూడా మీరు ఈరోజు మీరు ఏం చేశారు? ఏం వర్క్ చేశారు? ఏ ప్రాజెక్ట్ చేశారు? మీకు ఏదైనా కొత్త థాట్ వచ్చిందా? ఆ కొత్త థాట్‌ని ఎక్కడ పెడతారు? లింక్డ్ఇన్‌లో తీసుకొచ్చి ఆర్టికల్‌లో పెట్టేయండి. ఆర్టికల్‌లో పెట్టి కనెక్షన్స్‌కి లింక్డ్ఇన్ కనెక్షన్స్ అనేసి హ్యాష్ ట్యాగ్స్ ఇయ్యండి. హ్యాష్ ట్యాగ్స్ ఇస్తే హెచ్ఆర్స్‌కి హ్యాష్ ట్యాగ్స్, టాలెంట్ అక్విజిషన్‌కి హ్యాష్ ట్యాగ్స్, కంపెనీస్‌కి హ్యాష్ ట్యాగ్స్ ఇస్తే బై మిస్టేక్ పొరపాటున కూడా ఎవరో ఒకరు చూడొచ్చు. ఆ ఒక్కరి నుంచే షేర్ అవ్వచ్చు. ఓకేనా? ఒక పాజిటివ్ మైండ్ సెట్‌తో ఆర్టికల్స్‌ని పెట్టండి. పెట్టేటప్పుడు హ్యాష్ ట్యాగ్స్‌ని మెన్షన్ చేయండి. ఓకేనా? మీకేదైనా మంచి థాట్ వస్తే ఆ థాట్‌ని ఆర్టికల్స్ రూపంలో షేర్ చేయండి. ఓకే. లాగ్ అవుతుండొచ్చు వీడియో. బట్ చూడాలి తప్పదు మీరు. ఓకే. నెక్స్ట్ ప్రాజెక్ట్స్ అయిపోయాయి. డిస్క్రిప్షన్ అయిపోయింది. మీడియా అయిపోయింది. అండ్ ఆర్టికల్ సెక్షన్ గూడా అయిపోయింది. అవునా? స్కిల్స్ అయిపోయాయి. ఎడ్యుకేషన్ అయిపోయింది. అన్నీ అయిపోయాయి. ఇలా కానీ మీ లింక్డ్ఇన్ ప్రొఫైల్ అప్‌లోడ్ అయితే 1 మినిట్. సీ ఇలా గాని మీ లింక్డ్ఇన్ ప్రొఫైల్ అప్‌డేట్ అయితే ఇంతకన్నా బెస్ట్ ప్రొఫైల్ ఎవరిది ఉండదు. ఇలా గాని మీరు ఆప్టిమైజ్ చేసుకుంటే. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసేసి సెల్ఫ్ ఇంట్రో వీడియో. మీడియా అని చెప్పాను గదా నేను. ఇక్కడ ఇక్కడికెళ్తే మీడియా అని చెప్పాను గదా! ఈ మీడియాలో మీ సెల్ఫ్ ఇంట్రో వీడియోని గూడా నేను ఆల్రెడీ చెప్పా. సెల్ఫ్ ఇంట్రో వీడియో గురించి ఎలా చేసుకోవాలి ఏంటి అని. ఫస్ట్ మీ సెల్ఫ్ ఇంట్రో. ఓకే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అని చెప్పి, ఫర్ టేకింగ్ టైమ్ అని చెప్పి, మీ ప్రాజెక్ట్స్, సెల్ఫ్ ఇంట్రో, మీ ప్రాజెక్ట్స్, మీరు ఎలా ప్రాజెక్ట్స్‌ని వర్క్ చేశారు, మీ స్కిల్స్, మీ సెల్ఫ్ ఇంట్రోలో ఏం చెప్తారో అవన్నీ, మీ థాట్. ఓకేనా? ఇవన్నీ మెన్షన్ చేసిన సెల్ఫ్ ఇంట్రో ఉంటది గదా! అది మీడియాలో మెన్షన్ చేయాలి. ఆర్టికల్స్‌లో మెన్షన్ చేయాలి. నెక్స్ట్ ఈ ఈ ఆర్టికల్స్ మీడియాలో మెన్షన్ చేసి ప్రాజెక్ట్ డిస్క్రిప్షన్ అని ఉందే, దాంట్లో గూడా మెన్షన్ చేయండి. కానీ ఇక్కడ మెన్షన్ చేసేటప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే హ్యాష్ ట్యాగ్స్. హ్యాష్ ట్యాగ్స్ కూడా ఇవ్వాలి. ఓకేనా? ఎవరికిస్తారు హ్యాష్ ట్యాగ్స్? కంపెనీ పర్సన్స్, మేనేజర్స్, హెచ్ఆర్స్, టాలెంట్ అక్విజిషన్, ఫ్రెషర్ హైరింగ్ అనేసి కొన్ని కమ్యూనిటీస్ ఉంటాయి. వాటికి ఇలాంటి పర్సన్స్‌కి కానీ సీఈఓస్, ఫౌండర్స్ వీళ్ళకి హ్యాష్ ట్యాగ్స్ ఇస్తే బై ఎవరో ఒకరు చూస్తారు. చూడకుండా అయితే పోరు గదా! ఇప్పుడు నేను యూట్యూబ్‌లో వీడియో పెడతాను. ఎవరో ఒకరు చూస్తారనే గదా! నా అసెంచర్ వాళ్ళు గూడా చూస్తారు. నాకు తెలుసా వాళ్ళు చూస్తారనేసి. తెలీదు. ఒకరోజు వాళ్ళు కామెంట్ జేస్తే నేనే షాక్ అయిపోయిన వాళ్ళకెట్లా తెలిసింది అనేసి. సో, మీది గూడా అలానే చూస్తారనమాట. చూడకుండా అయితే ఎవ్వరు పోరు. లింక్డ్ఇన్‌లో మన పీపుల్ ఉంటారు గదా! సో, ప్రతి ఒక్క టాలెంట్ అక్విజిషన్ వాళ్ళు గాని ఎవ్వరైనా సరే 1 అవర్ అబోనే ఉంటారు. ఓకేనా? మనమే ఉండం. జాబ్ సీకర్స్ ఉండరు. జాబ్ ఇచ్చేవాళ్ళుంటారు. ఓకేనా? ఫౌండర్స్ ఉంటారు. మంచి పర్సన్ దొరుకుతారేమో అనేసి. సో, అందుకనే పెట్టాలి. ఓకే. ఇప్పుడు మీ సెల్ఫ్ ఇంట్రో అయిపోయింది. నెక్స్ట్ కామెంట్‌కెళ్ళిపోదాం. ఆర్టికల్స్ పోస్టింగ్, గిట్‌హబ్ లింక్ గురించి చెప్పేసాను గదా! అదే ప్రాజెక్ట్స్‌లో మనం మెన్షన్ చేస్తాం. పోస్ట్ డైలీ కాదు. మీరు ఏమైనా కొత్తగా ఏదైనా చేసుంటే పోస్ట్ చేయండి. ఓకేనా? పోస్ట్ చేయండి. నేను ఈరోజు ఇది చేశాను. ఈరోజు ఇది వర్క్ చేశాను. దీని మీద వర్క్ చేశాను. ఐ యామ్ గ్రేట్ టు వర్క్ హియర్ అని చెప్పేసి పోస్ట్ చేయాలి. వీక్లీ వన్స్. సోషల్ మీడియాలో మీరు ఎంత యాక్టివ్‌గా ఉన్నారో తెలుస్తుంది. ఓకేనా? మీ గిట్‌హబ్‌లో ఎంత యాక్టివ్‌గా ఉన్నారో తెలుస్తుంది. ఇవన్నీ మెన్షన్ చేసిన తర్వాత పోస్ట్ మెన్షన్ చేసిన తర్వాత, ఇవన్నీ అయిపోయిన తర్వాత, ఇప్పుడు జాబ్ సెక్షన్‌లోకెళ్ళిపోయి, మీకు నచ్చిన జాబ్స్‌ని ఫస్ట్ కంపెనీస్‌ని ఫాలో అవ్వండి. నేను చెప్పేదేంటంటే, ఫస్ట్ మీరు ఇలానే చేయండి. కంపెనీస్‌ని ఫాలో అవ్వండి. తర్వాత హెచ్ఆర్స్‌ని ఫాలో అవ్వండి.
హెచ్ఆర్స్ అంటే కొందరు నాన్ కోడింగ్ హెచ్ఆర్స్ ఉంటారు. వాళ్ళు కాదు. మనం టెక్నికల్ స్టూడెంట్స్ కదా! నేను ఈ వీడియోని నాన్ టెక్నికల్ పీపుల్ వాళ్ళకి గూడా చెప్తున్నాను. నాన్ టెక్నికల్ వాళ్ళకి గూడా యూజ్ అవుతుందండి. లింక్డ్ఇన్ అనేది ప్రతి ఒక్కరికి మీకోసం గూడా చెప్తున్నాను. మళ్ళీ మీకోసం కాదనుకోకుండా ఇలా చేసుకొని మీ నాన్ ఐటీ హెచ్ఆర్స్‌తో కనెక్ట్ అవ్వండి. మీరు టెక్నికల్ వాళ్ళు టెక్నికల్ రిక్రూటర్స్‌తో కనెక్ట్ అవ్వాలి. ఎవరితో? టెక్నికల్ రిక్రూటర్స్ అని మెన్షన్ చేసుంటారు. వాళ్ళతోనే వాళ్ళ కంపెనీ నేమ్ గూడా మెన్షన్ చేసుంటారు వాళ్ళతోనే. ఓకేనా? వాళ్ళ తర్వాత మేనేజర్స్. ఫస్ట్ టాలెంట్ అక్విజిషన్, ఫౌండర్స్, హెచ్ఆర్స్, మేనేజర్స్ వీళ్ళతో కనెక్ట్ అయ్యి ఒక చిన్న డ్రైవ్ లింక్ త్రూ మీ సెల్ఫ్ ఇంట్రోని వాళ్ళకి షేర్ చేయాలి. కనెక్షన్ ఇచ్చిన తర్వాత వాళ్ళు యాక్సెప్ట్ చేసిన తర్వాత. ఓకేనా? లేకపోతే ప్రీమియం అడుగుతది. ఓకేనా? వాళ్ళు ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తారు. ఓకే. ఇలా మీరు ప్రొఫైల్ క్రియేట్ చేసుకున్నాక పెడితే ఎవరు యాక్సెప్ట్ చేయకుండా ఉండరు. డెఫినెట్‌గా యాక్సెప్ట్ చేస్తారు. ఓకేనా? ఈ ప్రొఫైల్ చూస్తే. ఓకే. 100లో 20 మంది యాక్సెప్ట్ చేయకపోవచ్చు. మీరప్పుడు బాధపడొద్దు. ఇంకా 100 మెంబర్స్‌కి కనెక్షన్ ఇవ్వండి. అందులో కనీసం 20 మంది యాక్సెప్ట్ చేయకపోరా? ఆ 20 మందిలో ఇద్దరు చూడరా మీ గురించి? మీ సెల్ఫ్ ఇంట్రో గాని, మీ ప్రాజెక్ట్ గాని, ఆ ఇద్దరిలో ఒకరు మీకు రిప్లై ఇవ్వకపోరా? చెప్పండి. 100 మెంబర్స్‌లో ఒక పర్సన్ రిప్లై ఇవ్వకుండా ఉండరు గదా! అలా చేస్తే సో, కొంచెం 1 అవర్ టైం పెట్టుకొని కొద్దిగా ఓపిక పెట్టుకొని ఇలా చేసుకుంటే మాత్రం మీకు జాబ్ రాకుండా ఎక్కడికి పోదు. మీరెక్కడ తిరగాల్సిన అవసరం లేదు. ఇంత మంచి ప్లాట్‌ఫార్మ్ పెట్టుకొని మీరెక్కడంటే అక్కడ తిరగాల్సిన అవసరమే లేదు. ఓకేనా? ఇలా మీ ప్రొఫైల్‌ని ఆప్టిమైజ్ చేసుకొని ఇలా మీరు షేర్ చేసుకోవాలి. ఓకేనా? ఇప్ ఇన్ ఇంత అయిపోయిన తర్వాత ఇలా కంపెనీస్ వస్తూ ఉంటాయి. సిస్టమ్ ఇంజినీర్ అనేసి. ఓకేనా? ఫాలో అయిపోండి. కంపెనీలోకెళ్ళిపోయి ఫాలో అయిపోండి. కనెక్షన్స్. ఇప్పుడు కనెక్షన్స్ గురించి మాట్లాడుకుందాం. కనెక్షన్స్ అన్ని కంపెనీస్‌ని ఫాలో అవ్వడం మెయిన్ చేయాల్సింది. స్టార్టప్ జాబ్స్ అనేసి కొన్ని కమ్యూనిటీస్ ఉంటాయి. స్టార్టప్ గ్రూప్స్ అనేసి. ఇక్కడ చూడండి ఇప్పుడు నేను స్టార్టప్ కంపెనీస్ అని కొడతాను. చూడండి ఎన్నొస్తాయి స్టార్టప్ కంపెనీస్ అసలు. చూడండి. ఫాలో, ఫాలో. ఇలా మీరు ఫాలో అవ్వాలి స్టార్టప్ కంపెనీస్‌ని. నెక్స్ట్ వచ్చేసి స్టార్టప్ కంపెనీస్ ఫౌండర్స్. సి లీడర్‌షిప్ ప్రోగ్రామ్, స్టార్టప్ స్టాగ్స్ ఇలా కూడా చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చి స్టార్టప్ జాబ్స్. నేను ఈ స్టార్టప్ కంపెనీ ఫౌండర్స్‌ని ఎలా కనుక్కోవాలక్క అని అంటే ముందు వీడియోలో నేను లిస్ట్ పెట్టాను కదా! వెల్ ఫౌండ్ అనేసి సమ్ స్టార్టప్ కంపెనీస్ లిస్ట్ అనేసి దాని త్రూ కంపెనీ నేమ్ కాపీ పేస్ట్ చేసుకొని ఇక్కడ పెట్టేసి అందులో ఫౌండర్స్ ఉంటారు. అందులో ఫాలో కొట్టడమే అంతే. ఓకేనా? కనెక్షన్ ఇవ్వడం ఫాలో కాదు. స్టార్టప్ జాబ్స్ ఫాలో, ఫాలో, ఫాలో. ఇలా మీరు ఫాలో చేయాలి. ఫాలో చేసిన తర్వాత ఇందులోకెళ్ళిపోండి. ఇందులో పీపుల్ ఉంటారు చూడండి. ఈ పీపుల్‌లో మన పర్సన్స్ ఎవరో ఒకరుంటారు. అవునా? ఆ పర్సన్స్‌కి కనెక్షన్ ఇవ్వండి. ఓకేనా? ఆ పర్సన్స్‌కి కనెక్షన్ ఇస్తే మేబీ అందులో ఎవరైనా ఉంటే మేబీ రిఫరెన్స్ అడగొచ్చు. ఓకే. రిఫరెన్స్ తీసుకోవచ్చు. ఇలా గూడా మీరు ట్రై చేయొచ్చు. ఓకే. ఇలా కనెక్షన్స్ ఎవరెవరో గాదు. వర్క్ చేసే పీపుల్‌ని వర్క్ చేసే పీపుల్ గూడా పెద్దగా ఎక్కువ రియాక్ట్ అవ్వరు. అదే ఒక ఫౌండర్స్, టాలెంట్ అక్విజిషన్ అలా అయితే మీ ప్రొఫైల్‌ని ఖచ్చితంగా చూస్తారు. ఒక కంపెనీకి కావాల్సిన అలాంటి రిసోర్సే గదా! సో, అలాంటి రిసోర్స్ కోసం వాళ్ళు ఖచ్చితంగా టైమ్ స్పెండ్ జేస్తారు. ఒక వర్క్ జేసే పర్సన్ కన్నా ఒక ఫౌండర్, ఒక టాలెంట్ అక్విజిషన్ పర్సన్ ఖచ్చితంగా టైమ్ స్పెండ్ జేస్తారు. సో, ఈ ట్రిక్‌ని బాగా యూజ్ చేసుకునే విధానంలో ఉంటుందనమాట. నేను చెప్పింది చెప్పినట్లు మీ లింక్డ్ఇన్ ఆప్టిమైజ్ చేసుకొని, చెప్పింది చెప్పినట్లు చేస్తే మాక్సిమం 1, 2 మంత్స్‌లో మీకు జాబ్ తెచ్చుకోవడం ఈజీ అనమాట. ఓకేనా? ఫ్రెషర్‌గానే. అది గూడా ఒక ఫ్రెషర్‌గానే. ఓకే. ఇంకొకటి ఏంటంటే నేను జాబ్స్ గురించి పోస్ట్ చేస్తున్నాను గదా! అవన్నీ కమ్యూనిటీలో పోస్ట్ చేస్తున్నాను. అక్కడే చెక్ జేసుకోండి. ఓకే.
దట్స్ ఆల్ అబౌట్ ద లింక్డ్ఇన్. అందరికీ అర్థమైందనుకుంటా ఎలా లింక్డ్ఇన్‌ని చేసుకోవాలి అనేసేసి. ఎక్కడైనా వీడియో కొంచెం నా వాయిస్ వినిపించకపోతే కొంచెం అడ్జస్ట్ చేసుకోండి కొద్ది రోజులు. దట్స్ ఆల్ అబౌట్ ద వీడియో గైస్. బై.